సార్ తోటి నాగే రాగా చేపలు తెత్తగంతి చేపలు పట్టుకొని రా అంటది. ये सभी गाड़ी को कंप्लीट चेक करो और उसके बाद छोड़ना. ఏమంటాండి చెల్లెమ్మ? వచ్చిన బండి వచ్చినట్టు పంపమంటాడు. కాదన్నా వచ్చిన బండ్లను వచ్చినట్టు చెక్ చేయమని చెప్తుండు. చెక్కవాలి సార్ మీ సడ్డ కూడా సార్. ఆయన ఎర్రచందనం పట్టుకుంటాడు, మీరు ఎర్ర టాటర్లు పట్టుకుంటారు. क्या क्या बात कर रहे हैं? నై సార్ నై సార్. वो चेकिंग करो, कंप्लीट करो. ఓకే ఓకే అర్థమైతే సార్కు తెలుగు మాట్లాడనీకి రాదు గానీ. అంతేనా? నువ్వు సైలెంట్ ఉండు. మోసం అవుతాడు. जाओ जाओ चेकिंग करो, चेकिंग करो. వస్తుంది వస్తుంది టాటర్ వస్తుంది. సైడ్కి 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 పెట్టి పండి వస్తాండి. పక్కకు పెట్టు బండి పక్కకు పెట్టు. దా దిగు దిగు. దిగుమంట మళ్ళీ నిలబడి చూస్తావు. చెవులు నెత్తలు ఎవరు? సార్ దగ్గర పేపర్స్ లేకుండా ఎట్లా వచ్చినావయ్యా? ఎంత అది? 500 సార్. क्या हो रहा है? पेपर चेकिंग क्या? పేపర్ లేవు సార్. क्यों? పేపర్లు ఉన్నాయట ఇంటికాడ. పేపర్లు లేవు సార్. నో పేపర్స్. हाँ नो पेपर्स तो सीज करो, बातचीत नहीं. सीज ఇంటికానే సార్ ఉన్నాయి కానీ ఇంటికానే సార్. सीज सीज. ఎందుకు అర్థం ఆడుతున్నామన్నా? పేపర్లు లేవని చెప్తా అంటే నీకు తెలియలేదు. ఎందుకు? నౌకరు చేసినావు అంతే కానీ పొలగాలకు బుక్కులు లేవు. నువ్వు నీకు బుక్కులకు అవుతాయి, నాకు ఏదైనా ఖర్చుకు అవుతాయి. ఆగరాదు. వీడు అని ఉప్పుల రాయన్న కొడుకు ఎవడు అనుకుంటాను? మరి సార్ సీజ్ చేయమన్నాడు కదా, ఎట్లా? అన్ని చూసిన మందం ఆయనకి ఎరకనా. ఓకే. మన లోకల్ పీరియడ్ మనం కాపాడుకోవాలి. మరి 500 అయితే 500 500 కాదు, లాస్ట్ 2000 రూపాయలు 20. నేను మీ ఇంటికి వచ్చి కలుతా. సరే ఓకే సరే సార్. మేము సార్తో అడ్జస్ట్ చేసి మాట చెప్పదు. తప్పకుండా కలుగుతారు. చెప్పు అదంతా అదంత ఉన్నది. 500. ये బండి ఎక్కడికి పోతుంది? పేపర్స్ ఫోన్ లో చూసినాం సార్. పేపర్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సూపర్. పేపర్లు అటు 50 పనులు అటే ఆగినాయి, ఇటు 50 పనులు ఇటే ఆగినాయి. ఇక వాళ్ళ మనం ఉన్నామంటే చెప్పు చెల్లె. కాదన్నా పోయి పోయి డూర్ దిగే టైంకి పెట్రోలింగ్ పెట్టుడేంది? నువ్వు చూచి కదా చేపలు పట్టుకొని అత్తా పావు గంటలా అన్న. ఇక వదిలి పక్కకు పెట్టు అంటాడు. వదిలి పక్కకు పెట్టిండు, ఇక మనం పిలవాలి. ఒక్కొక్కసారి సార్ని చుట్టే ఏడి కడికి వంగబుద్ధి అవుతుంది. ఎట్టున్నాడు పులినట్టున్నాడు మళ్ళా. చుట్టాడు చూడు గుడ్లు పెట్టుకొని. చెప్తున్నాం సార్. అత్తనే అన్న కాసేపు నువ్వు కొట్టే ఫోటోలు ట్యాబ్తో. నా 20 ఏళ్ళ సర్వీస్లో ఎన్నో ఫోటో తీయలే. ఈ ఫోటో తీస్తే ఏమవుతుంది? వీళ్ళు ఏం తీస్తానో అలా అదే కనిపిస్తుంది. రసీద్ బుక్ అందుకప్ప 20 ఏళ్ళలో నేను ఎంత సంపాదించినావు? ఇప్పుడు మనం ఆగి గంట అవుతుందా? ఒక గంటలో నేను ఎంత సంపాదించాను? రసీద్ బుక్ అందుకో. అంతేనా? 500 తీసుకుంటే 300 రాసి గతం. ఈ సార్ మరి మనల్ని చూస్తాడు. సరే ఆ బుక్ రాస్తే ఏమన్నాడా? గిదిరిచిపెట్టి ఎందుకు రాస్తారని మాన్యువల్ రాస్తాను సార్ అని చెప్పాలి. పూరగల బుక్కుల మందం అన్నీ ఇలా దంచకపోదాం అని చూస్తే అయితే లేవు. అవుతాయి. నువ్వు సార్ చెప్పినట్టు ఏంటి అవుతాయి. నేను చెప్పినట్టు నువ్వు బుక్కులు కొంట పోతావు. అంతేనా? ఫస్ట్ అయితే ఆ బుక్ అందుకో. తెలిసి చాలు ఫస్ట్. సారుడు ఏం చెప్తావు? చెప్తా నేను ఏదో పెన్ను సార్. స్విచ్ ఆఫ్ సార్. ట్యాబ్ స్విచ్ ఆఫ్. ఛార్జింగ్ నయే. స్విచ్ ఆన్ చేస్తాడని భయమైంది. ఏం చేయడు గంత తీరికెక్కరు. ఇప్పుడైతే బుక్కుల మందం కావాలి నాకు. ఇంతసేపు మేడం తోటి మాట్లాడతలేడు అటు తిరిగినప్పుడు. మేడం ఆయన అయితే మాట్లాడుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మనం అయితే మాట్లాడద్దు. మనకు లేదు ఆ స్వతంత్రమే లేదు. నాకైతే ఇలా బుక్కుల మందం కావాలి కంపల్సరీ. అత్తాండు బండి దా. గుద్దుతావారా బండి ఆపు దిగు. నువ్వేనా బాబాయ్? నమస్తే. ఏంటంటే వాడు డ్యూటీలున్నారా? నేను డ్యూటీలున్నా. నమస్తే. నమస్తే. నువ్వు తాగుంటే డ్రైవింగ్ చేయొద్దని తెలీదా? తెలియదు. చెప్పు బాబాయ్ చూస్తాను. బాబాయ్ ఏందిరా బాబాయ్? తెలుసా? పక్క విలేజ్ ఎరికే మా ఎరికే ఎందుకు తాగేస్తాను రా? తాగి బండి నడుపుతారా ఎవడన్నా? నువ్వు పడతాను తాగి పని నడుపుతాను. ఏం తాగరా నేను చూసుకుంటారా అంటావు. తాగి రోడ్డు మీద ఎప్పుడు పడితే అప్పుడే చూసుకుంటారా? నువ్వు అన్న ఫోన్ చేస్తా. ఫోన్ చేయరా? నేను ఫోన్ కొట్టాను అప్పుడు. ఎవరికి చెప్తావు? నీకే ఫోన్ కొట్టరా అంటావు తాగితే.
నిన్ను తాగి నాకే దొరుకుతుంది సార్ ఉన్నారు రాడ దుడ్డు పెట్టుకో ఇక్కడ ఎవరు ఉన్నారని ఇక్కడ తాగకురా అన్నారా నేను తాగకురా గింతేనా పతారని ఇది ఇజ్జత్ పోతుంది. ఏ అసలు నువ్వు తాగిన వాత ఊదురా ఊదు ఊదమంటే నోట్లు కనుక్కుంటున్నావు ఊదు కాదు అదే ఉప్పురా మున్నా ముఖం ఊదు అన్నారు బయటకు ఊదు అంటే నువ్వే మళ్ళీ అసలు దండం పెడతా మేడం పోనీ మేడం. ఏందమ్మా ఆయన ఎంతగానో తాగిండు అసలు ఆయన బాడీ ఆయనకు నిలబడేదంతా అది కూడా ఉందా పాంచర్ ఇంటికన్నా మస్తు నా బండి ఎక్కితే బండి తీసుకుపోతుంది ఇంటికి. నువ్వు ఆగ్రహాన్ని మాట్లాడతా నీ బాబాయ్ చెప్పిండా నీకు ఇట్లా తాగి వచ్చేయమని తీసుకోదమ్మా సార్ దగ్గరికి విషయం నీకు తెలియదు పొలగాడు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు అడుచుకుంటాడు నువ్వుటి ఏం అడుచుకుంటాడు నీకు నీకు తెలుసు మాట్లాడుతూ తెలియ ఒకటి మాట ఏమిస్తాడు అంతగానో ఇది తాల్సేయి నా చేపలు పంపిన కిలా అడిగిన వస్తానా ఇది ముచ్చట నాను అన్ని చెప్పకురా ఇడా నేను సాయంత్రం కలుతా బాబాయ్ నేను. సరే ఆ చెల్లెకి కూడా పంపరకిల్లని నీకు అరకిలా ఎక్కువ చెప్పులు సార్ దండం పెడతాను సార్ పోమ్మా పో చరిత్ర దాదాపు నువ్వు ఇంత నీ కొడుకింత భయపడకు బాబాయ్ ఉన్నాడు మనకి. నువ్వు ఊర సపడే పో బాబాయ్ నుండి నచ్చినావా ఇంతగానం దాగి తోలుకుంటా ఇంకా ఈమె ఎంత పడేసావురా మీ ఎస్ఐడి నీకు దండం పెడితే పోరా సార్ ఎలా నీకు దండం పెడితే పోరా నువ్వు పోరా పోతానా సార్ చూస్తాండు నువ్వు చేసే కథలు ఇక్కడ అన్ని మనోడే సార్ మనోడే మా అన్న కొడుకు అన్న కొడుకు అయితే రూల్సే అంటాడు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు ఆపుకో 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 ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేద్దాం చెందలేదు హాస్పిటల్కి వెళ్ళాలి మేడం. హాస్పిటల్కి పోతే ఫోన్ మాట్లాడుకుంటూ పోతే నువ్వు దేనికన్నా గుద్దుతావు కొంచెం అర్జెంట్ ఉంది, కొంచెం అర్జెంట్ ఉందని వెళ్తాను. అర్జెంట్ ఉంటే నీ హెల్మెట్ ఏది హెల్మెట్ ఇంకోసారి పెట్టుకుంటామండి. ఇప్పుడు కొంచెం అర్జెంట్ ఉండి మర్చిపోయినా తీసుకెళ్ళలేదు. అర్జెంట్ ఉంటే ఫోన్ మాట్లాడుకుంటే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసుకున్నాడు తప్పు అని తెలీదా తెలుసు మేడం, తెలుసు. వెళ్తాం మేడం. ఎస్ఐసార్ ఉన్నాడని తెలుసు కదా తెలుసు మేడం. మరి కొంచెం కామన్ సెన్స్ ఉండాలనే నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా పోతావు నీకేమన్నా అవుతుంది అక్కడ హాస్పిటల్లో నీ దగ్గర రావాలి తెలుసా వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉందని వెళ్తున్నాం అండి. అర్జెంట్ ఉందని కాదు అంత అశ్రద్ధ చేయతే అబ్బో సైడ్ ఆపుకుంటాను పోలీసు వాళ్ళని ఆపు 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 ఆపమంటే పోతాను బైక్ అవుతుంది సార్. బైక్ అడుగుతా నీ హెల్మెట్ అది ఈ బైక్ ఆడికి హెల్మెట్ ఎందుకు మేడం? ఈ బైక్ ఆడికి హెల్మెట్ సార్. బైక్ ఆడికి హెల్మెట్ ఎందుకు సార్ సార్ దాన్ని అడ్డం పడతావు తలగా పలుగుతుంది సార్ సార్ నువ్వు మొలకాలు కూడా కాదు నీ మొలక వెళ్ళాలి కాలే సార్ సార్ ఇంకోసారి బండి దిగు ఫస్ట్ బండి దిగు ఇంకోసారి చేయాలి ఇంకోసారి చేయాలి సార్. చెయ్యవు ఇంకోసారి కట్టుపోతాను అంటే గుద్దుకొని పోతాను చూస్తాను అట్లేం లేదు సార్. సార్ సార్ ఉన్నాడు వానికి ఏమైంది వానికి ఏం భయపడేది అనుకుంటాను అట్లేం లేదు సార్. పేపర్స్ ది అట్లేం లేదు సార్. బండి దిగు బాబు బండి దిగు నేను అడగచ్చు సార్ మా అన్న కొట్టు సార్. బండి కూడా అడకచ్చుకున్నావు నీ బండి కూడా నీది కాదు సార్ బండి నీది కాదు పేపర్ హెల్మెట్ లేదు హెల్మెట్ లేదు లేదు సార్. అసలు లైసెన్స్ అన్నా నీకు తాళం తీసినావు అన్న తీసినా ఇగో ఓకే ఫోటో కార్ కాడ పెట్టు లేకుంటే సార్ సార్ ప్లీజ్ సార్ మా ప్లీజ్ సార్ అబ్బా ప్లీజ్ సార్ ఆన్లైన్ నుంచి డబ్బులు కట్టుకున్నారా ప్లీజ్ సార్ తీసిన పో సార్ లేదు సార్. ఇలా ఎంత పైసలు కట్టినా ఇలా ఎత్తగానే దండం పాడు ఎప్పుడు పోదాం అంటాడు ఏం కాదు ఇగో బుస్ బుస్ అంటుంది నాగంబాం ఇది వచ్చినట్టు ఏదో గండానికి వచ్చినట్టే మనకేదో పనే ఉన్నది హలో హలో సార్ 204 రిపోర్టింగ్ సార్ 204 రిపోర్టింగ్ సార్ ఓవర్ అంటే ఇది క్రికెట్ ఆట చూడిపోలి అని అలా కూర్చొని చెప్పగానే అయిద్దా ఓవర్ అంటే అయిపోయింది అన్నట్టు అన్న ముచ్చట కంప్లీట్ చేసినట్టు క్రికెట్ ఆడు కాదు ఇప్పుడు మళ్ళా చెరువు కడిగి పోవాలనా సినిమా చూపిస్తామా పోలీసు వాళ్ళు అడ్డేసినట్టున్నాయి కదా గండమే మోపాయించలే ఈ నౌకరు చేసే వాళ్ళు ఊకొని అట్లా కూర్చుంటారు మనకు మంచిగా చెప్తారు మనం ఇప్పుడు ఇంచలు మళ్ళీ అడిగిపోవాలి ఓ దిక్కు చీకటి అవుతుంది ఓ ఈయనకు భాషలో చెప్పాలని చెప్పిపో మరి రమ్మంటలాడని సార్ కమలాపూర్ చెరువు దగ్గరికి వెళ్ళమని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ పెట్రోల్ మళ్ళీ పెట్రోల్ ఏంది డీజిల్ ఏంది పెట్రోల్ అంటే పెట్రోల్ కడిగి పోవాలి నీ పెట్రోల్ కాదన్నా పెట్రోలింగ్ 20 సంవత్సరాల నుంచి నువ్వు ఏం పని చెప్తున్నావు అన్నా ఓ కదండి పెట్రోలింగ్ అన్నారు గచ్చి తిరుగుడు అంటారు పోనీ రా వదిలి పోనీ ఇదే సార్
చెప్పు సాదు. ఇప్పుడు నీ రెక్కిర కొట్టింది నీకు భూమి మీద రమేషేనా? ఆయనే సార్. ఇప్పుడు నువ్వు ఈ భూమి కొనేటప్పుడు ఈ భూమి ఆయన పేరు మీద ఉందా లేదా అనేది నువ్వు పట్ట కాగితాలు చూసినాక కొన్నావా చూడకుండా కొన్నావా? అంటే పట్ట కాయిదాలు అంటే ఏం లేవు మేడం, ఇక్కడ గ్రామ పంచాయతీ కిందనే ఉన్నాయి అన్ని. కాగితం అయితే చూపించిండు, కాగితం ఇక సంతకాలు అన్ని ఉన్నాయి కదా అని నేను కొన్నా మేడం. నాకు కూడా కాగితం రాసే ఇచ్చిండు. పైసలు మొత్తం ముట్టినాయా సగమే ముట్టినాయా? మొత్తం ముట్టినాయి మేడం, మొత్తం ముట్టినాకనే నాకు కాగితం ఇచ్చిండు. ఇక మరి నీకు భూమి రిజిస్ట్రేషన్ చేసిండా? రిజిస్ట్రేషన్ కాదు మేడం, కాగితం రూపంగానే. పైసలు మొత్తం ముట్టినాక నీకు భూమి రిజిస్ట్రేషన్ చేయండి, నువ్వు పైసలు ఎట్లా చెప్తావు? నువ్వు అన్నట్టు గ్రామ పంచాయతీలోనే కదా, నీది ఆన్లైన్ లోనే అయిందా? అదే మేడం, ఇప్పుడు ఎక్కించుకుందాం అంటే అయితే లేదు. ఇప్పుడు ఆమె వచ్చి అడ్డుపడుతుంది, గ్రామ పంచాయతీకి పిలిపించింది 2-3 సార్లు. నమస్తే అమ్మా, ఈమెనా ఈ భూమి? ఇప్పుడు ఈ మొరం కొట్టించుకున్నది ఈమె. అమ్మా ఈ భూమి నీదేనా? నాదే మేడం, నాదే సారు. నాకు 3 పిల్లలు. ఒక్క నిమిషం ఆగాదు, వదిలే ట్యాబీ రికార్డ్ చేయి, మొత్తం రికార్డ్ చేయి. పెద్దమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఏది అబద్ధం చెప్పద్దు, రికార్డ్ అవుతుంది. అబద్ధం చెప్ప సారు, నాకు 3 పిల్లలు, నేను ఆడపిల్లల దాన్ని, నన్ను అన్యాయం చేయకూరి బాంచను. ఏమన్నా అంటే కొట్టేదానికి అతడు, వాడు మా మరిది కొడుకు. నా మొగంతో మెల్లగా బుదిరెక్కించుకున్నాడు, దొంగ పట్ట చేసుకున్నాడు. నాకు తెలియదు సారు. ఏమన్నా అంటే ఈ నూరికి వస్తాడు, నేను ఇల్లు కట్టుకుందామంటే నా భూమిలో నువ్వు ఎట్లా పోతావని ఈయన వస్తాడు సార్. దండం పెడతా. నీ భర్తను తీసుకురా అమ్మ. మరి నీ భర్త ఏడి? చచ్చిపోయాడు బాంచరు. నా భర్త నేడుకెళ్తా, చచ్చిపోయిన నేడు తీసుకొస్తా బాంచరు. నేను ఇంత ఇల్లు కట్టుకుందామని నేను వస్తే నన్ను ఈయన ఆగనిత్తలేడు, ఆయన వస్తాడు, ఇద్దరు వస్తారు. నాయనకి నాది భూమి అని ఈయన వస్తాడు, నాది భూమి అని నేను పట్ట చేసుకున్నాను ఆయన వస్తాడు. ఎట్లా మేడం బాంచరు? ఈ భూమి నీకు పట్టకున్నదా నీ మరిది పేరు మీద ఉన్నదా? మా మరిది పేరు మీద లేదు. వాడు ఎట్లా పెట్టించుకున్నాడో దొంగతనంగా. తక్కువడేనా వాడు? ఏమన్నా అంటే గుండెగాని లెక్కున్నాడు, ఉరికాస్తాడు. నాకు పానభయం ఉన్నది బాంచను. సరే సరే రమేష్ ఇట్లా రా. ఓ వస్తాది, రాబోయారా. అందరు పడతాడు కదా నువ్వు. ఆయన రాని, ఆయన వచ్చినాక మీ 3 సమక్షాలనే తెలుస్తుంది. రికార్డ్ చేసిన రైట్ రా. నమస్తే. 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 ఊళ్ళో పైల్వాన్ వాడు కదా నువ్వు? నేనేం పైలవాన్ సార్. ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు కదా, రెక్కలు ఇస్తారు కదా. ఎటు పడతాడు తిడినాక దుబ్బేసిన సార్, ఆయన ఇరగొట్టుకున్నాడు, ఏం చేసుకున్నాడు నాకేం తెలుసు. బయటికి పట్టి కట్టుకున్నాడు, బండకేసి గుద్దుకున్నాడు. ఇట్లా ఎట్లా అంటే ఎట్లా సార్? టోపి తీసి మాట్లాడు. చెప్తాను సార్. చెప్పు. ఇప్పుడు ఈ భూమి మీ పెద్ద పేరు మీదకి వెళ్ళి నువ్వు మేడం, ఇది మా పెద్దబాబు భూమి. అప్పుడు వాళ్ళకేదో ఇబ్బంది వచ్చింది, బిడ్డ పెయిన్లో, పెద్ద బిడ్డ పెయిన్లో, నడి బిడ్డ పెయిన్లో చేస్తానని భూమి అమ్ముతారా బిడ్డ, మరి బయట ఏందిరా నీకే ఇస్తా, నా తమ్ముని కొడుకువేనా అని అన్నాడు మేడం. అంటే నేను డబ్బులు ఇచ్చిన, కొనుక్కున్నా మేడం. కొనుక్కున్నా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా మా పెద్దబాబు చేసిండు. మా పెద్దమ్మకి ఏం ఎరక మేడం, అప్పుడు బయటికి రాపోయేది, ఇప్పుడు వచ్చి నా మీద గట్లా చెప్తాంది. ఎవరన్నారు? నేను కొనుక్కున్నా మేడం, రిజిస్ట్రేషన్ అయింది. ఆగు పెద్దమ్మ, ఆగు. రిజిస్ట్రేషన్ అయింది మేడం నాకు. అయినాక నాకు ఆపత వచ్చింది మేడం. ఇప్పుడు ఆపత వచ్చి స్వాగతకు నేను భూమి అమ్ముకున్నాను. రిజిస్ట్రేషన్ చేస్తానన్నా, ఆయన రిజిస్ట్రేషన్ కింద నాకు డబ్బులు ఆపింది మేడం. పైసలు మొత్తం కట్టినా కాగితం చూపెట్టుకోండి సార్. ఎవరికి వాళ్ళే చక్కగా చెప్పుకోవాలి, ఎవరి వాళ్ళే చక్కగా. మేము పిచ్చోళ్ళం సార్. పైసలు మొత్తం ముట్టినాయి, కాగితం కూడా ఇచ్చిండు. లేదు సార్, కాదు ప్రూఫ్స్ సెల్ లో ఉన్నాయి సార్. ఓ సారు పైసలు ఇవ్వాలి మొత్తం. వీళ్ళు ఏమంటాను సార్, వచ్చి ఆ ముసలి వచ్చి మట్టి మొత్తం పోతుంది, అదేమో చెత్తదాట మట్టి పోతుంది. నువ్వు దొంగ భూమి అమ్మినావారా నాకు అనుకుంటూ వచ్చి నా మీదకి వచ్చింది సార్. అత్త నేను ఇట్లా దొబ్బేసిన సార్. ఒక్క నిమిషం రమేష్, నీ పేరు రమేషే కదా? ఇప్పుడు ఆయన నీకు పైసలు కట్టిండు, ఆయనకు పట్ట వేయక ముందు నీకు ఆపతున్నదంటే పైసలు మొత్తం ఇచ్చినప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు కదా, పట్టకు ఉన్న భూమి అమ్మినవా లేకపోతే దొంగతనంగా నాకు అమ్మినవా అని. నువ్వు చూసినవు ఆయనకు పట్టకుందని. సరే మేడం, ఆయన అన్నట్టే ఆయనకు పట్టకెక్కింది కదా, ఈ మొరం ఎందుకు పోసిందో అడుగునా. ఎవరు? నాడి భూమి నాకు ఆపదకి వస్తే నేను కొనుక్కున్నా, ఆపద వచ్చి ఏ బాబు ఇదంతా కాదు. ఎవరి ముందు కొన్నావు నువ్వు? నీకేవరికైనా నా సంతకం ఉన్నదా? పెద్ద బాబు లేదా? పెద్ద బాబుకి మెల్లగా ఇంత తాగబోసి ఉండు సారు, తాగబోసి బుదిరెక్కిచ్చి ఊళ్ళో మొత్తం అడగండి సార్, ఆయన గురించి చెప్తారు. నా గురించి అడగండి సార్. వాడు ఆపిండి అంటాడు, నువ్వు ఆపలేదంటాను, ఈ భూమి నాదంటాను. ఏది నిజం చెప్పు మీరు. సార్ నా పైసలు మొత్తం ముట్టినాయి సార్, ఈ భూమికి సంబంధించి. ఆగు బాబు, నీ పైసలు ముట్టలే.
నువ్వు నోర్మి ఫస్ట్ పైసలు ముట్టకపోని ఈ భూమి గురించి సంబంధించి ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో కోర్టులో చూసుకోరి. మీరు ఇక్కడ ఊర్లో మాట్లాడుకుంటారా మాట్లాడుకోరి. ఫస్ట్ ఈయన చేతులు నువ్వు విరగొట్టినవా, ఈయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినవా లేదా? నేను ఇరగొట్టలే మేడం, ఇట్లా నా మీద తిట్టుకుంటా ఇట్లా దొబ్బేసిన మేడం. నువ్వు నీ రౌడీ వేషాలు బాగున్నాయి, చూస్తా మురుగు కూడా చూస్తాను. దేనికి సార్? మళ్ళీ ఎదురు చెప్తాను. చూడు కిందికి చూడు, కిందికి చూడు ఫస్ట్. ఎందుకు చూడాలి సార్? నేను ఎంత తప్పు చేసిన సార్? కొట్టు తప్పు కదా? దొబ్బేసిన అంటే సార్ నేను కొట్టినా సార్. నువ్వు ఒకటి చెప్పాలా, నువ్వు ఇట్లా ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినందుకు 307 కింద నీకు శిక్ష పడుతుంది గట్టిగా. మర్యాదగా ఆయన కొట్టినవని అటెంప్ట్ మర్డర్ బుక్ అయితే మేము ఏం చేయలేం దానికి. ఇక అయితే సార్ నాది నా కథ చెప్పు. ఓ పెద్ద సాగదు మనం మేము సివిల్ మ్యాటర్ నిలబెట్టాం. ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ మేము బైండ్ ఓవర్ చేస్తాం, ఈ కేసు అట్లా అడాప్ట్ చేస్తాం, మాకు సంబంధం అయిపోద్ది. నిన్ను కొట్టిన కేసు మీద అయితే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అవుతుంది. ఇక అయితే నేను జరపనా భూముల కాడ జాయల కాడ కొట్టుకునుడు తలకాయల వాళ్ళ కథ గింతేనా? దానికి ఏం చేయలేము. ఎంఆర్ఓ ఆఫీస్ పోయి నువ్వు ఒక పిటిషన్ ఇవ్వమ్మా. అంతేనా? మేడం మేడం ఈ మొరం మోయించకని చెప్పండి ఆపాను. ఇగో ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నువ్వు దీంట్లో ఏం చేయబెట్టకమ్మా. నీదే అని కంప్లీట్ గా నీకు ఫైనల్ అయినాక నువ్వు ఇల్లు కట్టుకో. సరే అప్పటిదాకా నువ్వేం ముట్టకు. వదలు ఫోటోలు మేడం, ఫోటోలు మొత్తం టోటల్ ఫోటోలు ఏరియా మొత్తం ఫోటోలు కూసా ఆడికి పోయిననుకుంటుంది. నీకు రాజభోజనాలు ఉంటాయి పా. వీళ్ళిద్దరు కూడా ఫోటో తీసుకోకటి దగ్గరకుండు. అవు బాబు నువ్వు ఏం చదువుకున్నావా? డిగ్రీ దాకా చదువుకున్నా సార్. ఏం పనికి అయినా నువ్వు చదివిన చదువు వేస్ట్. జానడి జాకాడ తలకాయలు పోతానే. నువ్వు పైసలు పెట్టుకుంటివి, దెబ్బలు పడి రెక్కిర కొట్టుకుంటివి. ఏం పని కొన్నట్టే భూమి కాదు బాబు. నువ్వు భూమి కొనుక్కుంటున్నప్పుడు లీగల్గా అది పట్టకుందా లేదా, మరి నేను ఇన్ని డబ్బులు పెడతానా అనేది నువ్వు ఏది చూసుకోకుండానే పైసలు అప్పచెప్పి పట్ట వేసుకోకుండా ఎట్లుంటావయ్యా? గిసొంటి భూములు కొని ఇన్ని బాధలు పడే బాలు ఈ మధ్య ఎంత మంచిగా openplot.com వెబ్సైట్లో చాలా సులువుగా ఫ్లాట్ కొనుక్కోవచ్చు. రోజు లేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఫ్లాట్ కొనుక్కునే ముందు, ఇళ్ళడు జాగాలు కొనుక్కునే ముందు ఎక్కడ కొనుక్కుంటే మనం మంచిగా చేతులకు మట్టి అంటకుండా ఫ్లాట్లు కొనుక్కోవచ్చు అనే విషయం కూడా తెలుసుకోవా? హన్మకొండలో హైదరాబాద్లో కొంటే పైసలు ఎక్కువైతే కావచ్చు, ఆ వెబ్సైట్లో కొంటే మా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా లేవా అని ఇట్లా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీది కమలాపూర్. ఇదే కమలాపూర్లో నీకు తగ్గ బడ్జెట్తోని openplot.com వెబ్సైట్లో నువ్వు ఒక్కసారి సెర్చ్ చేసి చూడు. నీకు తగ్గ బడ్జెట్తోని మంచి ఫ్లాట్ దొరుకుతుంది. ఇప్పుడు ఇట్లా తలకాయలు చేతులు వల్ల కొట్టుకునే బాధ ఉందా? అట్టుగా ఇళ్ళడు జాగొంటివి, నీ పైసలువే నీ రెక్కలు ఇరగొట్టుకుంటివి. ఆ వెబ్సైట్లో వ్యవసాయ భూములు కాదు, ఇండ్లడుగు జాగలు, ఇండ్లు కూడా అమ్మినాయి కొనుక్కోవచ్చు. నీకున్న ఇల్లును కూడా అమ్ముకోవచ్చు. ఇంకా అదంతా కాదు, ఇండ్లు కూడా రెంట్కు దొరుకుతాయి అందులో. ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు ఒక అడికి షిఫ్ట్ అయినావు, నీకేం కావాలి? రెంట్కి ఇల్లు కావాలి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇల్లు రెంట్కి కావాలని నువ్వు సెర్చ్ చేసుకున్నావు అనుకో, నీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అవైలబుల్ కూడా ఉంటుంది. నువ్వు ఫ్లాట్ కొనుక్కోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంది అని అస్సలు ఇబ్బంది పడకు. 24/7 కాంటాక్ట్ సపోర్ట్ నీకు ఖచ్చితంగా ఉంటది. అర్థమైందా? చూస్తలేమనే రోజు 10-20 కేసులు చూస్తాను. అన్న లేడు, తమ్ముడు లేడు, మొత్తం భూమి తాగాదాలే. వాడు ఒడ్డు దున్నుడైనా కూడా వస్తాడు, వీడు నార్మల్ దున్నుడైనా కూడా వస్తాడు, నా బాట చెట్టు కొట్టినా కూడా వస్తాడు. ఎందుకే openplot.com వెబ్సైట్ ఒకసారి సెర్చ్ చేయు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకో నీకు తెలిసిన నలుగురికి చెప్పు. అది చాలా జెన్యూన్ వెబ్సైట్. అర్థమవుతుందా? సరే మేడం. ఓ అమ్మా, మేము అటు వేయినాక నువ్వు మళ్ళీ మట్టి కొట్టించుడు, పిల్లర్స్కు పొక్కలు తీసుడు ఇవన్నీ పెట్టకు. ఈ కేసు మొత్తం ఫైనల్ అయిపోయి క్లియర్ అయ్యేదాకా నువ్వు ఇంట్లో ఏళ్ళు పెట్టద్దు. ఎవరిళ్ళకి రాకుల్లి, లొల్లి పెట్టుకోకుల్లి, కొట్టుకోకుల్లి. ఏ బాబు, నిన్ను దబ్బన సార్ రమ్మంటే స్టేషన్కి నువ్వు కూడా రావాలి. వీలైతే అమ్మని తీసుకొని రా స్టేషన్. నీకు ఆకలి కాదు, నీకు పోలీస్ స్టేషన్లో పెడతాం బాబు. మంచిగా వాతావరణం కూడా మనకు సెట్ అవుతుంది. మా బ్లాడ్ ఇట్లా చల్లగా ఉంటే అవ్వ మంచిగా పొద్దుంతా ఆగుదవుతుంది అన్న. ఇక ఇవి ఓడిచినాక రాజు గారిని ఫోన్ చేసి వాడిని దావత్ అడగాలి. నాన్న కూర్చులే, నాన్న నిన్న బర్త్డే ఉన్న వాడు దావత్ అయ్యలే, నాకు తప్పించుకొని తిరిగితే ఇంటికి పోదాం. అలా దోస్తులతో చేసుకున్నారు. అప్పు కటకి సురేష్ గారితో చేసుకున్నారు మాగా. అరే అవు అదే అన్న, ఇట్లా బర్త్డేలు దావతులు ఉన్నోళ్ళు స్కిప్ చేస్తారు కదా, ఒక నోట్బుక్లో రాసుకోవాలన్నట్టు అందరి మెల్లమెల్ల తీయాలి. పవన్ గాడు వాడు ఎత్తే మళ్ళీ మన అయిపోతుంది. నేను ఫోన్ సపరేట్ మా నాయన ఎత్తుండ
చిని ఈ పూరగాలతో ఏంద్ర మీ నాయన చేస్తే అబ్బా అన్న జర జర పుణ్యం ఉంటది ఫోన్ కాదు ఫస్ట్ ఫోన్ కాదు కాదురా నువ్వు ఆగరా తాగుతా మాట్లాడు మనం జల్దిన ఆగి కొట్టుకుని ఇంకా 4 బీర్ కావాలరా నాకు అబ్బా మీతో కూర్చుంటే ఇదే బాధనే అందుకనే చెప్తే చిన్న పోరగాలతో ఎవర్రా చిన్న పొరడు ఎవర్రా ఎత్తిన బీర్ దించకుండా తాగుతావు తాగుతావారా నువ్వు మరి నేను ఈడ ఓసి ఆడన్నా ఈడ పొద్దు నుంచి 90 వేస్తుండడు 90 ఆడు పెద్ద నువ్వు దావరా 90 చెప్తే నువ్వు ఏదో ఇప్పిస్తున్నావు అని చెప్పేసి వాడు బీరు అనుకున్నాడు నువ్వు దావరా 90 చెప్తే ముఖానికి ఆడ పెద్ద కాదున్నది సైడ్ దగ్గర వాడు ఏంద్రా ఉరుతాడు కూడా తాగుతా ఆయన పోతా ఆయన బ్రో కాదా నువ్వు నిన్న ఇంటికాడ లొల్లేదాన్ని వదినరా ఊకే బయటకు వచ్చినప్పుడు గడికి ఒకసారి ఫోన్ చేస్తుంది అటు పోవద్దు ఇటు పోవద్దు ఇంటికి రావాలి తొందర రావాలి 6 గంటలకి ఇంట్లో ఉంటారు ఎవడన్నా మనిషి మొగోడు ఎటు పోతామన్నా పోరా నా యువకులు అన్నాక బయటకు పోతారు తాగుతారు మళ్ళీ హలో అరే బండి సర్వీసింగ్ చెప్పి దానే ఆయిల్ చేంజ్ చెప్పి దానే బండి గర్ర గర్ర అని సౌండ్ వస్తలేదా అన్నా ఈ ఆయిల్ కావాలా ఇదే పోయాను ఇదే కావాలి నాకు ఆయిల్ ఈ ఆయిల్ వరకు గట్టిగా జరా మంచి ఆయిల్ ఇది ఎంత ఖర్చు పోయి ఇది ఎంత 190 ఉంటది ఆయిల్ పోయి మూడు పోయి అన్న ఓకే పోతానా వినోటనే ఓకే ఏదో అందుకనే తొందరగా చేసుకోవద్దన్న పెళ్లి మనం యూత్ అన్న కరెక్ట్ టైంలోనే చేసుకున్నారా నాకు అనిపిస్తుంది అరే ఇంకా 5 ఏళ్ళైనా చేసుకోకూడరా నా మాట నూర్రా మీరు బాగుపడతారా ఇట్లా కాదు కానీ జబ తాగుర్రే పోలీసు వాళ్ళు వస్తారు అడ్డలు ఎత్తారు ఊకే అరే నీ పోతే పోరా బాయ్ నీ అరే అట్లా కాదే వాళ్ళు మొన్న కూడా వచ్చిరు మొన్న కూడా ఎట్లనే కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళే వాళ్ళతో ఏమైతుందిరా మనదిరా ఇది వాళ్ళ జాగిరా ఇది ఇటుకి వస్తారా రమ్మనరా నాకు ఎందుకో భయం అవుతుంది భయపడరా నువ్వు అట్లనే సత్తావు ఇక రారా మెయిన్ దగ్గర అనిస్తాను నీ జీవితం అట్లే భయపడు ఇంట్లో ఉండరా టీవీ చూసుకుంటా అష్టచమ్మ చిన్నారు పెళ్లి కూతురు ఆర్ఎస్ ఫ్రీ ఫైర్ ఆడుకుంటుంటారా నువ్వు ఇక అవు జీప్ సౌండ్ వినిపిస్తుంది పోల్చేలే కావచ్చు పోలీసుల జీప్ వచ్చిన అరే ఆ కుక్క సిరపం లేపురా జీప్ లేపిస్తాం అవ్వ మీరు తాగినాక మస్తు మాట్లాడతారు వచ్చినాక ఏముండదు ఆడ జీప్ 2 టైర్ల మీద తోలుతారు ఇట్లా ప్రశాంత్ అన్న అంటే అనుకున్నారా అడ్డే పోతారు నా చెప్పుడు మర్చిపోయినా ఈరోజు పొద్దున ఆడ దారిలో అడ్డేసారు పోలీసులు అడ్డేసి నన్ను ఆపుతాడా మన పొట్టేడు పొట్టేడు మన పొట్టేడు మన పేరు గువ్వ పండు ఆయన పేరు తాగుతాడు చూడన్న మన రత్నాగర్ వాడు మనతో తాగుకుంటా మనల్ని ఆపుతా నేను చెప్పి అరే నేను బాబాయ్ అంటే నాకు డౌట్ రత్నాకర్ బాబాయ్ గింతే ఉంటాడు ఆయనకి ఎట్లా వచ్చిందన్న జాబు తీసుకురా సార్ సందాల సార్ ఉన్నాడు మంచిగా ఆయనకేం రంది డ్రోన్ పెట్టి చూస్తాడు మనల్నే గెత్తాడు అంతే అరే వదలు బూట్లు వేసుకొని రాలే డ్యూటీకి చెప్పులు వేసుకొని వచ్చినావు ఓ సార్ ఏదో చెప్తే సార్ పొద్దున్నే లేచిన మీరు ఫోన్ చేసేలా పొద్దున్నే లేచేసుకున్నా వచ్చేసరికి ఒకటే బూట్ ఉన్నది ఇంకో బూట్ కుక్క ఎత్తుకమే అని చెప్తాను అసలు వదలు ఎత్తుకపోయింది మన కుక్క అవి ఇది కుక్క ఇట్లా ఏ కుక్క చూలే కుక్క అని చెప్తాను మామూలు పోరగాళ్ళు అయినా సారు ల్యాబ్ కుక్క అని తెచ్చిండు సారు ఆయనకు సగం తెలిస్తే సగం తెలియదు ఎవరిని చెప్తే తినిపించుకోడు కుక్క చల్లకుండా మనం ఏం చేయాలి ఎరికైనా వదలు వీటి కుక్కని తేవాలి ఊరు కుక్క ఉంటుంది కదా ఊరు కుక్క ఈనాగానే ఒక చిన్న కూనని వంటకొచ్చి పాలతోటి పెంచాలి ఊరు కుక్క ఏంది ఊరు కుక్క మేడం నీకు తెలియదు మేడం ఊరు కుక్క అంటే లగాంచి షికారు చేస్తుంది ఎరికేనా మేడం ఉడుగులను ఎట్లా పడుతుంది నీ బతికాని కుక్కని చూడాలి నువ్వు పిచ్చి పట్టు పడుతుంది అసలు జాదిన అనుకో వదలు ఇక పోలీస్ స్టేషన్ కూడా నత్తడా జై జై అని కొడుతుంది పిక్కలు పెట్టి ఒక రానే రాడు. సరే ఇప్పుడు కుక్కల గురించి కాదు సార్ మనం వచ్చింది ఇక్కడ వాళ్ళు తాగేటోళ్ళు ఉన్నారట మనకు సార్ ఫోన్ చేసి చెప్పి బూట్లు వేయడానికి ఎవరి బాధ వాళ్ళది బూట్లు కొనాలంటే 400 కావాలి మనకి ఎవరు కొనియాలి వదలకు రండి సార్ బూట్ల బాధ ఏంది వదలు కట్టపండి ఎత్తుకొని 4 దొరుకుతారు కావచ్చు అనుకున్నా 30 తారీఖు దగ్గర రాబట్టే కనీసం 4 పిటి కేసులు చేయకుంటే ఎట్లా మేడం మనం ఇవాళ ఎట్లా పెట్టి ఒక 2-3 కేసులైనా దొరుకుతారు సార్ ఒక 4 కేసులైనా చేయండి ఎట్లా చెప్పు మేడం ఇలా కేసు పట్టుకొని పోవడే నా కర్తవ్యం. అబ్బు విజయశాంతి ఏంది నువ్వు రాజశేఖర్ రావు గాని సార్ రా సార్ అప్పాగో ముగ్గురు మునగాళ్ళు చిత్రం దొరికిల్లు గలగొట్టుకోవాలి.
అన్నవాళ్ళు నీకు సార్ లేదు ఇక్కడ ఏం తాగుతారు? సార్ మా పైసలు మా ఇష్టం మీద తాగుతుంది మీకేమైతుంది? మీ పైసలా ఇక్కడ తాగచ్చా? బోర్డు పెట్టున్నా తాగద్దు అని. తాగచ్చు అని బోర్డు పెట్టున్నదా? అరే లేదు కాబట్టి తాగుతున్నాం. కొడతా లేదు నేను కొత్తగా వచ్చినా. కొత్తగానే వచ్చింది. వాడు ఊరికేండు దొంగ. చెప్పేది కాదు తప్పు మాట. నేనేం చేయాలరా? ఏం చేయాలరా? మొన్ననే పాలు మరిచింది సార్. పాలు మరిచి బీర్ తాగుడాలి. బీర్ తాగుతాను మొన్నటి నుంచి. నేను ఇద్దరున్నా సార్ అప్పటికి అన్ననే అసలు మీ సంగతి రత్నాకర్ సార్ అత్తే కొడతారా? మనం పోదాం అన్న. మరి పోరగాళ్ళు మరి నువ్వేం చేస్తావు? వాళ్ళు ఇంటలేరు. మరి నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? భయం ఉన్నదా? అసలు నీకు భయం ఉన్నదా? నీకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారని అంటావు. వీనికో వాడు అప్పుడు మధ్యాహ్నం దొరికి ఇచ్చిపెట్టిన పాపం అని అయితే బజెట్ లో బయట తాగొచ్చు. మా పైసలు మా ఇష్టం మీకేమైతే పైసలు నీ అయితే నీ ఇంటికి కొంట పోయి తాగు. అయితే పిల్లగాడు సార్ వాడు చంపుతారు అవన్నీ. సంపూరి వాడిని సంపూరి కాలు వేందారా? కేసు రాట్లేదు ఇప్పుడు. కొడతాడు సార్ ప్లీజ్ అని కాళ్ళు మొక్తే సార్ సార్ ఏమన్నా మిమ్మల్ని పట్టుకుని మాకు ఏమన్నా షోకారా? పోలీసు వాళ్ళు అనగానే భయపడతారు. మీరు తప్ప తాగిడు ఉన్నవారు. అరే ఇంత చిన్న వయసులో బీర్ తాగబట్టి, సిగరెట్ తాగబట్టి, గంజాయి తాగబట్టి, నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోబట్టి నువ్వు పోతాంటే నన్ను బట్టి సత్తావు. మీ అయ్యి ఎంత ఏడవాలా నీకోసం? ఇప్పుడు వీడికి వచ్చి సార్ నీకు దండ పెడతా సార్, ఇడిచి పెట్టడు సార్ అని అంటాను. సిగ్గుందానే నీకు? నీకు భార్య, ఇద్దరు పిల్లలు. నీకేమన్నా అయితే నీ పిల్లల భవిష్యత్తు ఏంది? నీ పిల్లలకి ఎవరు దిక్కు? నాకు బుద్ధి వచ్చినాయి బుద్ధొచ్చుడు కాదు. ఇది తాగడం వల్ల బలం వస్తుందా అన్నయ్య? చెప్పు. ఆరోగ్యం మంచిగా ఉంటుందా? ఎందుకు ఈ మద్యపానం తాగుడెందుకు? ఎంతమంది యాక్సిడెంట్ల వల్ల మందు తాగి లివర్లు ఖరాబ్ అయ్యి చచ్చిపోతుంటే వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబం రోడ్డు మీద పడుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఒక 4 నిమిషాలు సరే సార్ అంటారు, కథం పోతారు, మళ్ళీ అదే పని చేస్తారు. మీకు ఎవరి భయం ఉందయ్యా? చెప్పు. మీరు మా కోసం కాదయ్యా, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య కోసం ఇవన్నీ బంద్ చేసి మంచిగా పద్ధతిగా పని చేసుకొని బతుకురి. ఈ రోడ్ల మీద తాగుడేంది, చెరువు గట్ల పంట తాగుడేంది, సోపతులతో కూసుడు తాగి బండ్లు వేసుకొని పోతారు. యాక్సిడెంట్లు అయి తలకాయలు వాళ్ళు సత్తారు. అప్పుడు మీ కుటుంబాలు ఏడ పడిపోవాలి? రోడ్ల మీద పడతాయి. ఈ పిల్లల్ని ఆదుకునే దిక్కుండే తెలుసా? మనం కష్టపడి డ్యూటీ చేసేది ఎవరి కోసం? మీకోసమే కదా సార్. ఇప్పటి నుంచి తాగాం. ఇప్పుడు తాగినా మీకు ఫోన్ చేస్తాం సార్. మేము ఫోన్ చేసి వీళ్ళు తాగుతాలని చెప్తాం సార్. ప్రామిస్ మేడం, మేము తాగం. ఇక ఇంకొక నలుగురిని మార్చుర్రి. పోలీసు వాళ్ళంటే భయపడడం కాదు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొడతారు మీరు తప్పు చేయనప్పుడు? మీరు గౌరవంగా బతికితే పోలీసులు మీకు గౌరవం ఇస్తారు. పోలీసు వాళ్ళని గౌరవించుల్లి, మీరు గౌరవంగా బతుకుల్లి. సొసైటీ కావాల్సింది అంతే కదా బిడ్డ. మీరు మారాలి, మంచిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనేది మా తాపత్రయం కూడా. ఈ టైం అయినా ఇంత దూరం వచ్చి ఇదంతా పెట్రోలింగ్ చేసి ఇదంతా ఎంక్వైరీ ఎందుకు చేయాలయ్యా? మేము ఎవరి కోసం చేయాలా? మీ కోసమే కదా, మీ కుటుంబాల కోసమే కదా. మాకు భార్య పిల్లలు ఉన్నారా? రాత్రి 12 అయ్యేదాకా గస్తీ తిరుగుడు, పోతాంటే అత్తంటే పాములు, తేళ్లు, మేము చెట్లలో సీమలలో తిరుగుతున్నాం మీకోసం. పబ్లిక్ మంచిగా ఉండాలి. మనం జీతం తీసుకోగానే కాదు, మనకు పబ్లిక్ సర్వీస్ చేయాలి. పబ్లిక్ లో మనం కూడా గొప్ప పేరు పొందాలని మాకు ఆతృత ఉంటుందా? మిమ్మల్ని ఉట్ట పుణ్యానికి అయితే మేము కొడతలేం కదనే. ఇప్పటికైనా మారుదాం సార్. మనుషులు లెక్క బతుకుల్లి. సొసైటీకి ఒక మెసేజ్ ఇల్లే సార్, మా ఊళ్ళోకి వీళ్ళకి తాగుతారు సార్, మీరు రాని సార్. ఒకసారి సెమినార్ లెక్క ఒక మీటింగ్ పెట్టాలి సార్ మా ఊళ్ళో. యువతకంతా చెప్పుల్లి. ఇట్లా చేద్దాం సార్. మేము ఫోన్ చేస్తాం సార్. ఒక రోజు కూర్చొని అందరం మాట్లాడుకుందాం సార్. ఓకే, ఇక నుంచైనా మంచిగా ఉండురి. ఏ బాబు, అర్థమైందా? నీ వయసుకు తగ్గ పని చేసుకొని బతుకు. నువ్వేమన్నా అయితే మీ అమ్మ, మీ బాపు ఆగమైపోతారు, గుర్తు పెట్టుకో. మేము కనవడంగానే భయపడు కాదు. ఇట్లా నక్క వినయాలు కాదు. ఆ గంజాయి, సిగరెట్ తాగుడు బంద్ చేయండి. దండం పెడతారా మీకు? అది మంచిది కాదురా. మీ ఆరోగ్యాలు, అది మహమ్మారిరా. మీ ఆరోగ్యాలను నశింపజేస్తుందిరా. ఇక చెప్పే కాడికి చెప్పిన బిడ్డ, మీరు మంచిగా బతుకుల్లి, మంచిగా మేడం. ఏం చేద్దాం మేడం, సొసైటీ అంతా ఖరాబ్ అయిపోయింది మేడం.
మనల్ని చూడంగానే భయపడతారు. మనం ఇంతగానం వీళ్ళ కోసం ఆపక్షతోరి చేసినా కూడా వాళ్ళు మారుతనే లేరాయే. మారుతారు మేడం, కొందరు మారుతారు మేడం. మనం ఈ ప్రయత్నం చేయడం వల్ల అందరు మారకున్నా పర్వాలేదు మేడం, కనీసం 10 మంది మారినా మనకు సంతోషమే కదా మేడం. అంతే, మన డ్యూటీ మనం సక్రమంగా చేద్దాం మేడం. ఇక మారుడు మారపోడు వాళ్ళ ఇష్టం. వాడు ఎవరు అటే ఊరికి నువ్వు పోతే